హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కూర. వంకాయలు అయితే బాగా శుభ్రం చేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసేసుకున్నాము. జింజర్, గార్లిక్, కొబ్బరి ఇదైతే పేస్ట్ చేసేసుకోండి. దీనికి మళ్ళీ పల్లీలు అయితే కావాలి. వేరుశనగ పల్లీలు మరియు ఈ పేస్ట్ మొత్తం అయితే గ్రైండ్ చేసేసుకొని ఒక టమాటో కూడా పేస్ట్ చేసేసుకొని అయితే పెట్టుకోండి. కొంచెం కారము, కొంచెం సాల్ట్ కూడా ఒక బౌల్లో కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం వంకాయలు అయితే నార్మల్గా సాల్ట్ వాటర్లో అయితే కట్ చేసి వేస్తాము కదా, అలా కాకుండా మనమైతే ఇది కారం, సాల్ట్ కట్ చేసేసుకొని దానికి పూసి పెట్టుకోవాలి. అలాగే ఒకవైపుకి మనం ఇవి కట్ చేసుకొని పెట్టుకొని దానికి కావాల్సినవి ఆనియన్స్, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇవైతే ఒకసారి మీరు కట్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి, బాగున్నాయా లేవా అని చూసుకొని కట్ చేసి ఆ కారం అనేది అందులో యాడ్ చేసేసుకొని ఒక సైడ్కి బౌల్లో అనేది పెట్టుకొని ఈ గ్యాప్లో ఒక ప్యాన్ తీసేసుకోండి. ప్యాన్ తీసుకొని వంకాయలన్నీ కొంచెం ఆయిల్ వేసేసి బాగా మగ్గనివ్వాలి. అంటే కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే మీకు కర్రీకి అయితే బాగుంటుంది. కొంచెం ఫ్రై లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో ఇవి తీసేసుకోండి. ఈ గ్యాప్లో నేను పేస్ట్ చేసేసుకున్నది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ వంకాయలన్నీ ఆ ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ అదే ఆయిల్లో అయితే నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులో వేసేసాను. కొంచెం ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కావాల్సిన కొంచెం సాల్ట్ వేసేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. నేను కూడా అందులో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా మీరు నానబెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆనియన్స్లో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలాగే నేను దీనికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ మీకు ఎంత క్వాంటిటీ వచ్చిందో ఆ క్వాంటిటీ మొత్తం వేసి చేసుకుంటే కర్రీ కొంచెం ఎక్కువ అనేది వస్తుంది. సో ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి కొంచెం మీకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అందులో వేసి కొంచెం టర్మరిక్ కూడా వేసేసి బాగా కలుపుకోండి. దాని తర్వాత వంకాయలు అందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం నేను ఫస్ట్లో అయితే కారం వేయలేదు. మీరు వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసిన తర్వాతే కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను. మీకు వీడియో అయితే ఎండ్లో చూడండి, మిస్ చేయకండి. మీరు ఇలానే ఈ ప్రాసెస్లో చేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే ఒక 1 మంత్కి ఒకసారైనా చేస్తాను. చాలా బాగా అయితే రెసిపీ బాగుండిద్ది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నా వీడియోస్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కానీ ఇందులో ప్రాపర్గా అనేది ఆ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా పడితేనే మీకు కర్రీ అనేది బాగా చూడడానికైనా టేస్ట్కైనా చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం కర్రీ వేసుకొని తింటే కడుపు అయితే బాగా నిండిపోతుంది. ఇలా ట్రై చేసి తిని చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ డూ సపోర్టింగ్ ఫర్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.